ప్రైజ్ లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాలు. ఈరోజు పరిశుద్ధ లేఖన భాగం నుంచి కీర్తనలు 41వ అధ్యాయము 3వ వచనం. రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాగ్దానం ఏంటి అంటే, ఎవరైతే చిన్నపిల్లలు కానీ, ఎవరైతే తీవ్రమైన జ్వరంతో కానీ, ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులతో కానీ, లేకపోతే ఆసుపత్రి బెడ్పై ఉన్న స్థితి కానీ, లేదా వైద్య సహాయం అవసరమయ్యే స్థాయి కానీ ఏదైనా సరే, ఈరోజు ఈ వాగ్దానం వల్ల, దేవుని వాగ్దానం వల్ల దేవుడు ఇచ్చే మాట ఏంటి అంటే, రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ ఈరోజు మీ స్థానాల్లో ఉండి ప్రార్థన చేయండి. ఎవరైతే బలహీనంగా చిన్న బిడ్డలున్నా, వ్యాధులతో బాధపడుతున్నా, మంచాన స్థితిలో ఉన్నా, అలాగే హాస్పిటల్లో మెడికల్ సహాయంగా ఉన్నా కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు దేవుని వాగ్దానం గుర్తు చేసుకోండి. అలాగే మనకి యెహోవా వానిని ఆదరించును అంటే దేవాది దేవుడే చూసుకుంటాడు. అలాగే ఒత్తిడి మనల్ని పెంచకుండా, ఎటువంటి స్ట్రెస్ని కలగజేయకుండా దేవాది దేవుడు అటువంటి రోగాన్ని కూడా స్వస్థత పరుస్తాడు. అలాగే బలహీనతలో మనకి విశ్రాంతిని కూడా ఇస్తాడు. అంటే ఒక రోగము కలిగిగా నీవే వానిని స్వస్థపరచుదువు. దేవుడు కేవలం ఆదరించడమే కాదు, వ్యాధిని కూడా తీయగలడు. శరీరానికి మళ్ళీ బలాన్ని ఇచ్చే సామర్థ్యం కూడా ఆయనకొక్కడికే ఉంది. ఎందుకంటే దేవుడే స్వయంగా వైద్యుడిగా పనిచేస్తానని ఈరోజు వాగ్దానం ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోగశయ్య మీద అంటే మన శరీరం ఎప్పుడైనా బలహీనంగా ఉండే స్థితి అన్నమాట, లేదా పాడైన ఆరోగ్యం అన్నమాట. అలాగే శరీర బలహీనత అన్నమాట, లేదా జ్వరాలు అన్నమాట, లేదా తీవ్రమైన వ్యాధులు అన్నమాట. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా మనిషి మంచాన స్థితిలో నుంచి పడుకుని లేవలేని స్థితిలో ఉండే దాన్ని రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును అంటే మనకి ఎటువంటి కూడా బాధ కలగకుండా ఆయన మనల్ని ఆదరిస్తాడు. అటువంటి స్థితిలో కూడా ఆయన మనల్ని చూసుకుంటాడు. బలహీనతలో కూడా మనకి విశ్రాంతినిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాగ్దానం మీరు బలంగా గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. చిన్న బిడ్డలు ప్రభువా, చిన్న బిడ్డల్ని స్వస్థత పరచమని, ఆదరించమని, బలంగా పుట్టిన బిడ్డల్ని కానీ, ఎవరైతే తీవ్రమైన జ్వరంతో కానీ, ఎవరైతే మంచాన స్థితిలో ఉన్నవాళ్ళు, మరొక్కసారి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేయండి. పిల్లల కొరకు ప్రార్థన చేయండి. అలాగే ఈరోజు ఈ పరిశుద్ధ లేఖన భాగం నుంచి దేవుడు వాళ్ళ కుటుంబాన్ని కూడా మళ్ళీ ఆదరించే విధంగా, మళ్ళీ వాళ్ళని బలపరిచే విధంగా, మళ్ళీ వాళ్ళని స్వస్థత పరిచే విధంగా, వాళ్ళకి విశ్రాంతి కలిగజేసే విధంగా ప్రతి మాటని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మీరందరూ కూడా ఏకీభవించండి. చిన్న బిడ్డల కొరకు, అలాగే పెద్దవాళ్ళ కొరకు, ఎవరైతే హాస్పిటల్లో ఉన్న వాళ్ళ కొరకు అందరూ కూడా ప్రార్థన చేయండి. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి వేలాది వందనాలు, స్తోత్రములు తండ్రి. చెప్పబడిన మాటలు బట్టి ప్రభువా, నీ ప్రేమకు, నీ దయకు హద్దులు లేవు తండ్రి. నీవే ఆ బిడ్డని గర్భంలో ఉన్నప్పటి నుండి కనిపెట్టినవాడు తండ్రి. నీ చేతులు వృత్తిగా ఆమెను వృద్ధి చేసినవాడు తండ్రి. ఆ బిడ్డను వృద్ధి చేసినాడు తండ్రి. పుట్టినప్పుడే ఆయన బాగుండేలాగా చేసినాడు తండ్రి. నువ్వు చూసావు తండ్రి. ఇప్పుడు తలెత్తిన అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న మంచాన పడిన బిడ్డను నీ కరుణతో ఆదరించుము తండ్రి. నీ వాక్యం చెప్తుంది తండ్రి, రోగశయ్య మీద యెహోవా వానిని నీవు ఆదరించును, రోగము కలుగగా నీవు వానిని స్వస్థత పరచుదువు తండ్రి. ఇదిగో తండ్రి, వాగ్దానాన్ని నమ్ముకొని నీ ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి. ప్రభువా, ఈ బిడ్డ
పొత్తి కడుపులో ఉండగా ప్రభు ఆ బిడ్డకు కలిగిన ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ప్రభు ఆ బిడ్డని కంటికి కాపలా ప్రభు, కంటి పాపలా ప్రభు ఉన్నవాడు తండ్రి. శరీరంలో ఏదైతే అవయవం బలహీనమైందో తండ్రి దాన్ని నీవే తాకుము ప్రభు. హృదయం గాడి తప్పిన నీవే గాడిలో పెట్టుము తండ్రి. శ్వాస ఆడకున్న నీవే శ్వాసను తిరిగి నింపుము తండ్రి. రక్తంలో సమస్య వచ్చిన నీ రక్త శక్తితో పరిశుద్ధం చేయుము తండ్రి. ఒక్క శీలకైన తండ్రి, ఒక్క జీవం ఇవ్వగల నీ వాక్కు శిశువు మీద పని చేయము ప్రవ్వా. తల్లి తండ్రిగా ప్రవ్వా మా మనసులు దిగులుతో నిండిపోయినను కానీ నీ దయ దాటి వచ్చే బాధ లేదు ప్రభువా. మనసు తట్టుకోలేకపోయినా కూడా ప్రవ్వా నీ శాంతిని సమాధానం కలిగేలా చేయము తండ్రి. ఈ బిడ్డ మీద ప్రవ్వ మీ ఉనికిని ప్రవ్వ ఒక ఆశీర్వాదంగా పుట్టిన బిడ్డకి మీరు ఆశీర్వాదం దయచేసి బలహీనతలో ఉన్న ఆ బిడ్డని మీరు విడుదల దయచేయండి, స్వస్థత పరచండి. ప్రతి ఒక్క బిడ్డని ప్రవ్వ మీ మీ కంటి పాపలా ప్రవ్వ, కంటి హృదయంలో ప్రవ్వ ఆ హృదయాన్ని నమ్ముకునే విధంగా జీవం గల శక్తి గల దేవాది దేవుడుగా మీరు వాటిని వృద్ధిపరచండి, స్వస్థత పరచండి, విడుదల దయచేయండి తండ్రి. ఆ బిడ్డకి ఏదైతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో ప్రభా ఆ బిడ్డని మీ ఒక బాణంలా ప్రభా మీ మాటల్ని ఈ రోజు మాట్లాడుకున్న ప్రతి మాటని యుద్ధంలో తగిలే విధంగా మీరు సహాయం చేయండి. ప్రతి మాట ద్వారా ప్రభా నీ చేతులకు అప్పచెప్పుకుంటూ ప్రభా ఆ బిడ్డ జీవితానికి నలిగిపోకుండా ప్రభా ఆ బిడ్డ జీవితానికి మీరు రక్షణ భాగ్యం దయచేయండి. ఆ బిడ్డకి ఏదైతే సమస్యలో ఉందో ప్రవ్వా అటువంటి బిడ్డలందరినీ కూడా ప్రవ్వా మెడికల్గా మీరు సహాయం చేయండి. వైద్యులకే పరమ వైద్యుడు తండ్రి, నువ్వే గొప్ప గొప్ప దేవాది దేవుడు తండ్రి. యుగములకు రక్షణ కలిగిన రక్షణ మాకు అందించే భాగ్యాన్ని కలగజేసినందుకు నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ఇటు రీతిగా ప్రతి ఒక్క బిడ్డని మరొకసారి ప్రవ్వా నీ చేతులకు అప్పచెప్పుకుంటూ ఆ బిడ్డకి ఈరోజే ప్రవ్వా విడుదల స్వస్థత విడుదల దయచేయండి తండ్రి. నీ దక్షిణ హస్తముతో ప్రవ్వా ఆ బిడ్డ మీద ప్రోత్సహించి ప్రవ్వా రేపటికి దినానికి నూతనంగా జీవించే విధంగా మళ్ళీ యథావిధిగా స్థితికి వచ్చే విధంగా మీరు కృప చూపండి. ఈ ప్రార్థనను మీరు ఏకీభవించండి. ఈ ప్రార్థన ద్వారా ఇప్పుడే మీరు సమాధానం కలగజేయండి వాళ్ళకి, వాళ్ళ కుటుంబానికి కూడా ప్రవ్వా. ఇదిగో ప్రవ్వా ఏదైతే ఈ రోజు ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అటువంటి బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి మాటని కూడా ఏకీభవించే విధంగా బిడ్డకి ఇప్పుడే ప్రవ్వా మీరు సమాధానం అన్ని మహిమ అన్ని సమాధానాలు మీరు కలగజేస్తారని ఈ కొద్ది ప్రార్థన ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నారని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.